వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. గట్టిగా ఉండాలి దైవడకి పెరుగు. దైవడకు పోపు వేసుకుందామండి. 1/2 kg పెరుగండి. ఇది గట్టి పెరుగు తీసుకోవాలి. జీలకర్ర ఆవాలండి. జీలకర్ర ఆవాలు చిట్టపాట ఆవాలండి. కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకోవాలి. మార్నింగ్ వడ వేసాను కదండి, ఈవినింగ్ స్నాక్ కోసం దై వడ వేస్తున్నాను. ముందే వేసి పెట్టుకోవాలండి, మార్నింగే వేసి పెట్టుకోవాలి. వడలు వేడి వడలు చేస్తే బాగున్నాయి. వడకి ముందు వేసి పెట్టుకొని ఈవినింగ్ చేసుకోవాలి. మిరపకాయలండి, సన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు. ఒట్టిగా చేయకండి, ఇట్లా కొంచెం పచ్చగానే ఉండాలి. చూసేకి చాలా బాగుంటుంది. ఇట్లా గ్రీన్ కలర్లోనే ఉండాలి మిరపకాయ. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు చిన్నగా కట్ చేసుకోండి. పెద్దగా ఉంటే తీసి పడేస్తారు. చిన్నగా బాగా పెరుగులో కలిసిపోయి తింటారండి. కరివేపాకు కూడా మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి పెరుగుకి. ఇది చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇట్లా పచ్చగానే ఉండాలండి, మరి ఒట్టిగా చేయకు. ఇప్పుడు ఇంగువ వేస్తాను. ఇంగువ అండి. దాని తర్వాత స్టవ్ బంద్ చేయండి. చిటికెడు పసుపు అండి, కొద్దిగా లైట్గా. స్టవ్ బంద్ చేసినాక కొంచెం జీలకర్ర పొడి వేస్తానండి. జీలకర్ర పొడి వేయండి, టేస్ట్ బాగుంటాయండి దై వడ. ఈ పోపు మొత్తము పెరుగులో వేసేసుకోవాలి. పోపు వేసేసే అనేది కాలుతుంటుందండి. సాల్ట్ అండి 2 స్పూన్లు అంత కలిపేయాలండి పెరుగులో. కలగానిక కొంచెం చిటికెడు పసుపు వేయాలి, అంతే చాలు. ఇంక పెరుగు పక్కకు పెట్టేస్తాను. వడలు ఎలా మెతుగా చేయాలో చెప్తానండి. మనము పొద్దున వేసి పెట్టింటాం కదా, అవి గట్టిగా అవుతాయి. దైవడకి ఎప్పుడైనా స్మూత్గా రావాలండి. దైవడ స్మూత్గా రావాలంటే చెప్తాను చూడండి. వాటర్ వేసుకోవాలండి. కొంచెం కేటీలో వేడి చేసినాను. మన స్టవ్ మీద కూడా కొద్దిగా హీట్ చేస్తాను. మనం కానీ డైరెక్ట్గా వడలు వేసినామంటే పెరుగు వడే వరకు రాయిలాగా అయిపోతాయండి. కొంచెం హీట్ అయినాక వాటర్ వడలన్నీ దీనిలో వేసి ఒత్తాలి. ఇట్లా వాటర్లో వేసి కొంచెం ఇట్లా ఒత్తండి, మెత్తబడతాయి. ఇలానే చేయాలండి. దై వడ అంటేనే ఇట్లా చేయాలి. మనం వేడి వడలు వేసి దై వడ చేస్తే కూడా రాయిలాగా అయిపోతాయి. ఎప్పటికైనా మనము మార్నింగే వడలు వేసి పెట్టుకొని తర్వాత మనం చల్లగిన తర్వాత వడ ఇట్లా చేసుకోవాలి. వేడి నీళ్ళలో వేసినాక కొంచెం స్పోక్తో పెడతానండి. పెరుగు కూడా లోపలికి పోతుంది. 2 సార్లు ఒక్కొక్క దానికి 2 పెడితే చాలు. అదేనండి, చూపి ఇట్లా పక్కలో బేర్చండి. అట్లా వాటర్తో వేయకండి, ఇట్లా ప్రెస్ చేసి వాటర్ తీయాలి. స్టవ్ బంద్ చేస్తాను. వేడి ఉన్నాయి. పెరుగు లోపల స్పోక్తో రంధ్రం పెడితే రంధ్రంలో నుంచి పెరుగు కూడా పోతుంది, లోపల కూడా మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని దై వడ అనేది చల్లగా కడుపులో మంచిగా ఉంటుంది. మనము వాటర్లో వేసినా కానీ ఏం కావండి. ఇట్లా ఈ వాటర్లో వేసి చేసుకుంటే దై వడ అనేది స్పూన్తో కట్ చేస్తే అంత స్మూత్గా రావాలి, అంత బాగా రావాలి. తిప్పుకోండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. పట్టుకుంటే ఊడిపోయేటట్లున్నాయి. పెరుగు వాడే వరకు గట్టిగా అవుతుంది. ఒక 3 నిమిషాలు ఉండాలండి నీళ్ళల్లో. బాగా నానినాక వడ అనేది స్పంజ్ లాగా రావాలి. కట్ చేస్తే అంత బాగా రావాలి. ఇంకా తీస్తానండి. ఇవి చేసేటప్పుడే డైరెక్ట్గా పెరుగులు వేస్తారండి, అస్సలు బాగుండదండి, గట్టిగా అయిపోతాయి. ఇలా వాటర్లో వేసి చేస్తేనే మనకి కట్ చేస్తే స్పంజ్ లాగా రావాలి, అంత మెతుగా రావాలి. అట్లా వేడి వడ వేసేస్తే పెరుగు వల్ల గట్టిగా అయిపోయి లోపల నానదు. ఇట్లా చేస్తే బాగా నానిపోతుంది. చాలండి, కొంచెం ఇట్లా ఒత్తినట్లు చేయండి. ముందుగా కొంచెం పెరిగేసుకోండి. ఇట్లా నానబెట్టండి.
మళ్ళీ లేయర్ లాగా ఇక ఫస్ట్ ఇప్పుడు మొత్తం పెరిగేసారి అంతా పీల్చుకుంటుందండి పెరుగు. చూసేకి ఇంత ఉంది కదా, అంతా తీసేసుకుంటుంది. ఇట్లా అన్నాక ఇట్లా చెప్పండి, 1 గంట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎట్లుంటుందంటే అండి అస్సలు స్పంజిలా కట్ అవుతుంది, అంత బాగుంటుంది. ఇష్టం ఉంటే బూందీ వేసుకొని తినొచ్చండి. తినేటప్పుడు ప్లేట్లో పెట్టుకున్నప్పుడు బూందీ వేసుకొని తినొచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు. మేమంతా ప్లెయినే తింటామండి. క్యారెట్ ఇష్టం ఉండదండి, చాలా మంది క్యారెట్ వేస్తారు. క్యారెట్ వేస్తే బాగుండదు, తీపి వస్తుంది. అయిపోయిందండి వడ చేసేది. ఇలా చేసుకోండి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే తర్వాత ఒక స్పంజిలా ఇది కట్ అవుతుందండి వడ. అంత బాగుంటుంది, హోటల్ స్టైల్ చాలా బాగుంటుందండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. మెత్తగా స్పంజిలా నోట్లో వేస్తే కరిగిపోయేలా దయవడ అండి. టేస్ట్ వస్తుంది. వేసుకొని చూడండి ఎంత స్మూత్గా ఉందో, సూపర్ ఉందండి. చూడండి ఇట్లా కట్ చేస్తే దూదిలా ఉంది, ఎంతో ఫ్లఫీగా టేస్టీగా బాగుందా? బాగుంది, చాలా స్మూత్గా ఉంది, మంచిగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇట్లా లైట్గా పైన కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంతో ఫ్లఫీగా చాలా బాగుంటుందండి. నోట్లో వేస్తే కరిగిపోయేలా